ఆదిలాబాద్ జిల్లాలో చలి వణుకు పుట్టిస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా నవంబర్ చివరి వారంలోనే చలి పంజా విసురుతుండడంతో ప్రజలు చలితో హడలిపోతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నలుగురు పోగైన చోట చలిమంటలు వేసుకుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. చలి తీవ్రత అన్ని వర్గాల ప్రజలపై ప్రభావం చూపుతుంది. చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతుండడంతో వృద్ధులు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆస్తమా పేషెంట్స్తో పాటు ఇతర రుగ్మతలతో బాధపడేవారు తగు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. కాగా రిమ్స్ ఆసుపత్రిలో డైరెక్టర్ జయసింగ్ వినూత్నంగా ఆలోచించి అప్పుడే పుట్టిన నవజాతి శిశువులపై చలి ప్రభావం చూపకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నవజాతి శిశువులతో పాటు చిన్నారులు, బాలింతలకు ప్రత్యేక రక్షణ ఏర్పాటు చేశారు. నవజాతి శిశువుల విభాగంలోని అవుట్బార్న్, ఇన్బార్న్ వార్డుల్లో ప్రత్యేకంగా 2 హీటర్లను అందుబాటులో ఉంచారు. ఇక్కడ నుంచి 18 రోజు అయింది వచ్చి. అయితే మా బేబీస్ కూడా ఇక్కడే ఉన్నారు. అయితే మాకేం అన్ని వేడిగానే ఉన్నది, మంచిగా ఉన్నది. బయట కూడా పెట్టిండ్రు ఒక ఆడ మిషన్ వేడిది మంచిగా ఉన్నది. బేబీస్ కూడా మంచిగా ఉన్నారు. బయట చలిగా ఉంది కానీ లోపల మంచిగా ఉంది. మంచిగా చూస్తుండ్రు, అందరు టైంకి చూస్తుండ్రు. బేబీస్ కూడా మంచిగా ఉన్నారు కదా. మరోచోట కంగారు వార్డులోనూ మరో 2 హీటర్లను తల్లులు పాలు పట్టించే గదిలో హీటర్లు అందుబాటులో ఉంచారు. వెచ్చదనంతో పాటు విటమిన్ లోపం దూరమవుతుందని, శిశువులు ఆరోగ్యంగా ఎదుగుతారని వైద్యులు అంటున్నారు. ఆదిలాబాద్లో చలి తీవ్రత ఈ మధ్యకాలంలో చాలా పెరిగింది. ఆల్మోస్ట్ బిలో 10 degrees వరకు వస్తుంది. ఇట్లాంటి చలి తీవ్రత ఉన్న మా ప్లేసెస్లో చిన్నపిల్లలు, న్యూబార్న్స్ ఎస్పెషల్లీ హైపోథర్మియా అనే ఒక కండిషన్కి లోన్ అవుతుంటారు. శరీరం చల్లబడిపోయి వాళ్ళ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి అది ప్రివెంట్ చేయడానికి ఆల్రెడీ వార్మర్స్ ఉన్నాయి, కానీ ఇంకా ఎక్స్ట్రా కేర్ తీసుకోవడానికి హీటర్స్ అవి అరేంజ్ చేశాము. అదేవిధంగా తల్లులకు కూడా కంగారు మదర్ కేర్లో కూడా మదర్స్ కూడా హీటర్స్ అరేంజ్ చేశాము. వాళ్ళు కూడా అతి చలిగా ఉన్నందున ఇట్లాంటి దుష్ఫలితాలు రాకుండా చూసుకుంటున్నారు.